లేకుండా తప్పకుండా ముందరకు మామూలు ఇక్కడ పాత గడ్డ వరకు పాత గడ్డ అందించినారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? అనుమానం ఏమైనా ఉందా? విషయాలు కొంచెం మీరు సీరియస్ తీసుకోండి. ఈ మండలంలో ఏమవుతుందంటే ఎవరు కౌంటర్ అయింది. ఇప్పుడు ఇది ఇష్యూ జిల్లా లెవెల్ వెళ్ళిపోయింది. పొన్నకల్ ఇష్యూ ఇప్పుడు జిల్లా లెవెల్ అయింది. కాబట్టి మీరు దీంతో మీరు గట్టిగా మీరు పాయింట్అవుట్ చేసి మీరు చేస్తే అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ కూడా మంచి అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు మండలం పొన్నకల్ గ్రామం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం. పొన్నకల్ గ్రామంలో గడ్డి వాములను మూగజీవాలు పశువులు మేసేటువంటి మేతను కాల్చివేయడం జరిగింది. 4 వాములు దాదాపు భారీగా ఉండేటువంటి వాములు అంటుపెట్టారు దుండగలు. చాలా చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ఆ రైతుల ఇంట్లో కూడా చాలా భరించలేనంత బాధ ఉంది. ఎందుకంటే మన ఇంట్లో మనుషులు మనం సంవత్సరానికి సంబంధించిన భత్యం ఏ విధంగా వేసుకుంటామో ఈ మూగజీవాలకు కూడా ఆ విధంగా వేసినటువంటి ఆ వాములను మన ఇంటి పక్కనే ఉంటే కూడా కాల్చివేయడం అంటే ఎంత దుశ్చర్యని మీరు ఒకసారి ఆలోచించాలి. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే 2 మాటలు మీకు చెప్పాలంటే గ్రామాల్లో చాలా శాంతియుత వాతావరణంతో ఉండాల్సినటువంటి సమయంలో ఇంత బ్రహ్మాండంగా టెక్నాలజీ పెరిగినటువంటి సమయంలో ఇంకా పాత తరం రాజకీయాలు పాతకాలం పోకడలకు పోతూ గడ్డివాములను అంటించుకోవడం, మోటార్లను తీసివేయడం, వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు కూడా కొన్ని అంతరాలు కలిగించడం అంటే ఒక ఇంటిని టార్గెట్ చేసి చేస్తా ఉన్నారంటే ఇది ఒక ఇంటికి ఇన్ని సమస్యలు రావడం అనేది ఇది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ఏదో ఇది కాలక్రమేణా కాలం ప్రకారం జరిగినట్టు కాదు. వాంటెడ్లీ చేసేటువంటి అంశాలని చెప్పేసి నేను మా దృష్టికి వస్తా ఉంది ఇది. ఎందుకంటే ఒక కుటుంబంలో 4 గడ్డివాములను కాలుస్తూ పెళ్లిని ఆపేసి, రెండో అంశం మోటార్లను తీసేసి ఈ విధంగా అన్ని రకాలుగా. ఎందుకంటే ఒక బీజేపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ లో బీజేపీలో వాళ్ళు మండలాధ్యక్షునిగా ఉన్నాడు గూడూరు మండలానికి. మరి మండలాధ్యక్షునికే సెక్యూరిటీ లేకపోతే ఏ విధంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో మేమంతా అలయన్స్ లో ఉన్నాం కాబట్టి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మేము దీనికి సంఘీభావం వ్యక్తం చేస్తూ వెంకటేష్ గారికి నేను చెప్పేది ఒకటే, ఒక మండలాధ్యక్షునిగా ఉండి ఒక మండలానికి న్యాయం చేయాల్సినటువంటి ఆయనకే ఈ విధంగా చేస్తా ఉన్నారంటే గ్రామంలో ఒకసారి మీరు ఆలోచించాలా. దీని వెనకలు ఎవరున్నారు? దీని వెనకలు ఎవరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే లా అండ్ ఆర్డర్లో చాలా స్ట్రిక్ట్ వాస్తవంగా. మీరు ఒకసారి ఆలోచించాలా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పదే చెప్పడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో నేను ఎక్కడ క్షమించను. సొంత పార్టీ వారైనా సరే ప్రతిపక్షం వాళ్ళైనా సరే అందరికీ ఒకటే న్యాయం ఉంటుందని చెప్పడం జరిగింది పలు సందర్భాల్లో. అందులో భాగంగా ఈ విషయంలో కూడా స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే దీంట్లో వదిలిపెట్టామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కుటుంబానికి ఇన్ని విషయాలు వన్ బై వన్ ఇంత ఆర్థిక నష్టం చేస్తా ఉన్నారంటే మరి ఎవరో దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున కుట్రవంతులని చెప్పేసి మాకు భావిస్తా ఉన్నాం. అందులో భాగంగా బీసీ కులాల్లో కర్నూలు జిల్లాలో కురవ కులస్తుల మధ్య ఈ మధ్య దాడులు ఎక్కువైపోయాయి. ఆ దాడుల్లో భాగంగానే ఈరోజు పొన్నకల్ గ్రామంలో జరిగింది. కావున మీరంతా ఈ గ్రామస్తులు నేను చెప్పేది ఏమంటే మనం బీసీల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. మనమంతా కలిసిమెలిసి ఉండాలా. మన మధ్యన చిచ్చుపెట్టడానికి ఎంతో మంది బయలుదేరుతా ఉంటారు. ఈ రోజు ఆయనకు జరిగింది, రేపు నీకు జరుగుతుంది, ఇంకో రోజు ఇంకోరు జరుగుతుంది. మన మధ్యన విభజించి పరిపాలించేటువంటి దుష్టశక్తులు ఉన్నాయి. మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి మేమంతా దీన్ని ఆరా తీస్తాం. పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. దీని విషయంలో పోలీసులు కూడా చాలా చాలా తీవ్రంగా కసరత్తు చేస్తా ఉన్నారు. సార్ ఒక వారం లోపల ఆ విక్టిమ్స్ ఎవరు మేము ఐడెంటిఫై చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. కావున గ్రామంలో ఇంకోసారి ఇటువంటివి జరగకుండా, ఎందుకంటే గ్రామం అంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. గ్రామంలో ఇటువంటివి ఎందుకంటే మిగతా కులాలు ఉంటాయి, గ్రామం అన్న తర్వాత అన్ని రకరకాల కులాలు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉండి గ్రామంలో మనం ఎందుకంటే పొద్దున్న లేస్తే ఒకరిముఖం చూసుకోవాలి మామ చిన్నాయన అని చెప్పేసి. అటువంటి క్రమంలో ఒక ఇంట్లో బాధపడతా ఉంటే ఏ విధంగా ఒక గ్రామంలో పశువులు వామ అంటుకుందంటే గ్రామం అంతా ఏడ్చినట్టు. దాన్ని మీరు ఒకసారి ఆలోచించాలా.
గత గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి కొంతమంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లోకి చేరి ఆ లొసుగులో ఏమైనా చేస్తామంటే మాత్రం ఖబర్దార్ వాళ్ళకి నేను చెప్తా ఉన్నా. ఏదో మేము గత ప్రభుత్వంలో మేము విచ్చలవిడిగా ఉన్నాము, ఆ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఈ పార్టీ వచ్చిందని చెప్పేసి ఈ పార్టీలోకి చేరి కొంతమంది వ్యక్తులు ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేము మన రాజ్యం వెళ్తామంటే మాత్రం ఇది పద్ధతి కాదు. అటువంటి వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేసి మేము త్వరలోనే వాళ్ళని పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పేసి మీకు అందరు గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను. కావున ఈ జులకల్ ఈ పొన్నకల్ ఈ రెండు, పొన్నకల్ అనేది జులకల్ గ్రామ పంచాయతీకి మజరా గ్రామం కాబట్టి ఈ గ్రామ పంచాయతీలో ఎవరైనా అటువంటి దుష్టశక్తులు ఉంటే కూడా ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళకంతా బడుగు బలహీన వర్గాలు చెందినట్టు బీసీలకు ఎవరు వెనక లేరని చెప్పి మాత్రం మీరు భావించకండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలిసిన విషయమే. అందులో భాగంగా ఒక బీసీగా మాలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఈ రోజు ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఒక ఎంపీగా ఇచ్చి ఇంత ఉన్నత స్థానం ఇచ్చి గౌరవించింది మా పార్టీ. కాబట్టి మేము ఈ బలహీన వర్గాల వెంట, ఈ వెనకబడిన వర్గాల వెంట మేము అండగా ఉంటాం. ఈ విషయాన్ని నేను కేంద్ర పార్టీ దృష్టికి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి పాత్ర ఉన్నా కూడా వారిని అన్ని రకాలుగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా చెప్పేదేమంటే మీకు ఈ రోజు నష్టం జరిగిండొచ్చు, చాలా చాలా బాధాకరం. దీనికి నేను ప్రభుత్వ పరంగా ఏమైనా వచ్చే అంశాలను నేను చేస్తా. నా స్వతహా కూడా నేనేం చేయాలో ఒకసారి వెంకటేష్ గారిని వీళ్ళ ఫ్యామిలీని ఇంటికి పిలిపించుకొని నేను మాట్లాడి నేను వారికి తగిన సహకారం చేస్తా. అంతేగాక రాబోయే రోజుల్లో మీరంతా బీసీలంతా కొంచెం ఐక్యమై ఇటువంటి కరడుగట్టిన తీవ్రవాదులు ఎవరైనా ఉంటే గ్రామాల్లో మీరు ఒక కంటితులుపు చర్య కాకుండా వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి మా దృష్టికి తీసుకురాంటే అటువంటి పేర్లుంటే కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని నేను చర్య తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులు అందరూ గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.